వ్యవస్థలో బాబు గారు నేను చాలా సూటిగా అడుగుతున్నాను చంద్రబాబుని. ఏమండి బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ గారు అల్లుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారు ఇప్పటికి కూడా సువర్ణాక్షరాలతో నిలబెట్టుకోదగినటువంటి ఒక మంచి పరిపాలన అందించారనే కదా ఇప్పటికీ ఆయన కోట్లాది మంది అభిమానులు నీరాజనాలు వెలుగుతున్నారు. మరి మీరు పోతే మిమ్మల్ని ఎవరన్నా అనుకునే వాళ్ళు ఉన్నారండి? మీ కనీసం మీ పీడ పోయింది అనుకునే వాళ్లే తప్ప ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో గాని మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీకు 75 ఏళ్ళు దాటిపోయి 76 ఏళ్ళు వచ్చాయి. మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ఇది మీకు లాస్ట్ అధికారం అండి. ఈ చివరి అధికారంలో చివరిలో ఉన్నారు, వయసులో కూడా చివరిలో ఉన్నారు, ఒక అస్తమయ దిశలో ఉన్నారు. ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి, జ్ఞానం కలిగి నాకు మళ్లీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి. ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి, ఇన్నాళ్లు ఏదో పనులన్నీ చేశాను, ఎన్నో అరాచకాలు చేశాను, ఎన్నో అవినీతి పనులు చేశాను, సొంత మామనే చావుకు దగ్గరగా తీసుకెళ్లాను, సొంత అత్తను రోడ్డు మీద పడేశాను, ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒక పాలసీ లేదు, ఒక విలువ లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు. ఎందుకంటే నీ కొడుకు విచ్చలవిడిగా ఎట్లా దున్నపోతులాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు రాష్ట్రంలో. అతని అరాచకాలు మామూలుగా లేవు, అతని అవినీతి కూడా మామూలుగా లేదు. అందుకే యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా సూత అనేటువంటి ఒక సామెత మీలాంటి వాళ్ళని చూసే పుట్టింది. ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి కొడుకులు పుడతారు, చెడ్డవాళ్ళకి చెడ్డ కొడుకులు పుడతారు, ఒక్కోసారి చెడ్డవాళ్ళకి కూడా మంచి కొడుకులు పుడతారు, అదేవిధంగా మంచి వాళ్ళకి చెడ్డ పిల్లలు కూడా పుట్టొచ్చు. కానీ మీ సంప్రదాయంలో, నారావారి సంప్రదాయంలో చెడునే ప్రోత్సహిస్తూ అబద్ధాలనే ప్రోత్సహిస్తూ కంటిన్యూగా ఈ ప్రజలు ఏం తప్పు చేశారనండి, వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకోకూడదా? వాళ్ళకి న్యాయం చేసిన చోట వాళ్ళు చెప్పుకోకూడదా? అలాంటి వాళ్ళ మీద ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నాడే నీ కొడుకు. ఇప్పుడైనా నువ్వు నియంత్రించవా? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి